వెల్కమ్ టు శ్రీహరి బ్లాగ్స్. ఈ వీడియోలో మేము హోమ్ మేడ్ పిజ్జా చేసుకుంటున్నాం. అది కూడా తక్కువ ఖర్చుతో ఎలా చేస్తామో చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పిజ్జా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, పిజ్జా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పిజ్జా పిండి కలుపుకోవాలి. పిజ్జా పిండి ఎలా కలుపుకోవాలంటే ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఏంటి ఈ గోరువెచ్చని నీళ్ళు అవి? గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. కలపెట్టాలా? తర్వాత అప్పుడే కాదు, తర్వాత మైదా పిండి వేసుకోవాలి. 1 స్పూన్ మైదా పిండి. తర్వాత ఈస్ట్ వేసుకోవాలి. ఈస్ట్ వచ్చి ప్రతి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఈస్ట్. ఓకే, సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయినాక ఒక 10 నిమిషాలు క్లోజ్ చేయాలి. 10 నిమిషాలా? 10 నిమిషాలు క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండి కలుపుకోవాలా? అవును. ఓకే, ఇలా బాగా కలపెట్టిన తర్వాత మూత పెట్టాలా? అవును, మూత పెట్టాలి. పిండి అలా పొరలు పొరలుగా రాకూడదా? రాగుద్దు. మొత్తం పొరగా వచ్చిందో పిజ్జాలో టేస్ట్ ఉండదు. ఉండదు. ఓకే, అవునా? అలా నీట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఎంతసేపు మా? 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన 10 నిమిషాల టైం అయిపోయింది. ఈస్ట్ కూడా బాగా పొంగింది. సో ఇప్పుడు మైదా పిండిలో కొంచెం షుగర్ వేసుకోవాలి. తర్వాత మనం బాగా మిక్స్ చేసుకున్న ఈస్ట్ ని వేసుకొని కలుపుకోవాలి. నేను వేస్తాను, నువ్వు కలుపు. సో ఇప్పుడు బాగా ఇప్పుడు పిండి పలుచగా వచ్చేలాగా పిజ్జాని కలుపుకోవాలి. గట్టిగా పిసకూడదు. పిసికితే పిజ్జా బాగా రాదు. ఫ్రెండ్స్, పిండిని చపాతీ పిండిలా కాకుండా స్మూత్గా రఫ్గా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా రఫ్ చేసుకుంటా ఉండాలి. అప్పుడే బాగా పిజ్జా పిండి పొంగుతుంది. అప్పుడు బేస్ బాగా టేస్టీగా వస్తుంది. సో ఇలా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి పిండిని. సో ఇలా కలుపుకున్నాక మనం పిజ్జా పిండిని 1 అవర్ ఉంచాలి. సపరేట్ గా ఉంచాలి. సపరేట్ గా మూత పెట్టుకొని ఉంచాలి. సో ఫ్రెండ్స్, పిండి ఇలా బాగా స్మూత్ గా కలిపేసుకున్నాం. సో 1.5 అవర్ దీన్ని మూత పెట్టి సపరేట్ గా ఉంచాలి. బాగా పొంగుతుందా పిండి? బాగా పొంగుతుంది పిండి. ఓకే, 1.5 అవర్ బ్రేక్. ఫ్రెండ్స్, మనం చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అమ్మా? అవును, బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. పిజ్జాలో బోన్లెస్ చికెన్ చేయాలా? ఓకే, ఇదేంది మరి? ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొద్దిగానే వేస్తున్నారా? పెరి పెరి వేస్తారు కాబట్టి. ఓకే, పెరి పెరి అయితే కంపల్సరీ, లేకపోతే పిజ్జాలో టేస్ట్ అనేది అసలు ఉండదు. పెరి పెరినా? పెరి పెరి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇది పెరి పెరి మసాలా. మొత్తం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం లెమన్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. బాగా కలుపుకోవాలా? బాగా కలుపుకోవాలి. ఏంటి ఫ్రెండ్స్, ఈ చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత ఒక బ్యాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్, పిజ్జా బేస్ కలిపెట్టాం కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చూపి ఒకసారి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈస్ట్ వేయడం వల్ల బాగా పొంగింది. ఇది 1.5 అవర్ అయింది కదా. అంత లోపల మనము ఇది చికెను ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు బేస్ ఎలా రెడీ చేసుకుంటామో
చూపిస్తాను చూడండి. చూడండి ఇలా పిజ్జా షేప్లో సెట్ చేసుకోవాలి. చూడండి హాన్విక ఎంత డీప్గా చూస్తుందో. హాన్విక తట్టాలంట కానీ తట్టలేదు. ఎందుకంటే ఇక్కడ చూడు లోషిత్ కూడా నేను తడతాను అంటాడు కానీ అవకాశం రాలేదు. అవకాశం రాలేదు కాదు, వస్తాయిలే. చేయలేదు. వస్తాయి ఖచ్చితంగా. అంటే మేము ఈరోజు రాత్రికి పిజ్జా తినాలనుకుంటున్నాం, అందుకే మీకు అవకాశం ఇవ్వట్లేదు. అవును, మాకు ఎలా? అవకాశం ఇస్తే ఈ పిజ్జా వచ్చేదే కాదు. చపాతీ మాదిర రుద్దుకోవాలి. ఏం లోషిత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ ఫోర్క్ పిజ్జా పైన గుచ్చాలి. కూర్చోాలి. ఓకే, ఇలా గుచ్చితే బాగా బేక్ అవుతుందంట. ఏమ్మా ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? నేను నీ డైలాగ్ చెప్పాలనుకున్నాను. అవునా, ఓకే. ఇలా బాగా గుచ్చితే కింది వరకు బాగా బేక్ అవుతుంది. అలా గుచ్చిన తర్వాత టమాటా సాస్ పిజ్జా పైన వేసుకోవాలి. పిజ్జా సాస్ని మొత్తం టాప్అప్ చేసుకోవాలి. అవును, ఇదే బాగా టేస్ట్ వస్తుంది. ఏదంటే చెప్పాను. ఇలా టాప్అప్ చేసుకున్న తర్వాత ఏమేయాలి? ఫస్ట్ ఏమేయాలని ఫస్ట్ ఆనియన్స్ పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఏం లోషిత్ ఇప్పుడు? టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా పిజ్జా పైన వేయాలి. ఓకే. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన బోన్లెస్ చికెన్ పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ యమ్మీ యమ్మీ చికెన్. ఇదే బాగా టేస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎంత అందంగా తయారైపోతుందో మా పిజ్జా. చూడండి, చూస్తానే నోరు ఊరిపోతుంది. చికెన్ పిజ్జానే చాలా హైలైట్ ఫ్రెండ్స్. టేస్ట్ అదిరిపోతుంది. లోషిత్, నీకు పిజ్జా అంటే ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఎన్ని పిజ్జాలు తింటావు నువ్వు? నిజాలు కూడా చెప్తావు. ఇప్పుడు స్వీట్ కార్న్ ముక్కల్ని పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే పిజ్జా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూడండి. తర్వాత ఇప్పుడు నా ఇష్టమైన చీజ్ ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది పిజ్జా. ఇప్పుడు చీజ్, ఇది వచ్చి మాది అమూల్ చీజ్, ఇది మధురుల చీజ్. చీజ్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జాకి మెయిన్ టేస్ట్ వచ్చి చీజే. చూడండి, చీజ్ అంటే ఇష్టం అని చెప్పేసి మొత్తం మేకప్ చేసినారు పిజ్జాకి. తర్వాత వచ్చి సాల్ట్. తర్వాత సాల్ట్ కొద్దిగా లైట్గా టాప్అప్ చేసుకోవాలి. సాల్ట్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ టాప్అప్ చేసుకోవాలి. తర్వాత పిజ్జాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆరిజోనా చూపి, ఇది ఆరిజోనా. ఓకే, దీన్ని టాప్అప్ చేసుకోవాలి. ఫైనల్గా మనం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చివరగా ఈ ఎడ్జ్ల్లో బటర్ పోయాలి, ఎందుకంటే మాడిపోకుండా, పిజ్జా మాడిపోకుండా. పిజ్జాకి మేకప్ అంతా అయిపోయింది. ఇంకా దీన్ని బేకింగ్ చేయాలి ఓవెన్లో పెట్టి. ఎన్ని నిమిషాలు పెడతారమ్మా? 5 నిమిషాలు. 5 నిమిషాలు లేకపోతే 7 నిమిషాలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం మ్యారినేట్ చేసుకున్న పిజ్జాని ఓవెన్లో పెడుతున్నాము.
చూడండి 6 మినిట్స్ పెట్టుకుంటున్నాము. రోషిత్ వచ్చి 7 మినిట్స్ పెట్టాడు. చూడండి ఇలా మనకు ఒక 7 నిమిషాల్లో మనం ఇంట్లో చేసుకున్న పిజ్జా రెడీ అయిపోతుంది. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. చూడండి వీళ్ళు ఎంత ఇష్టం కాకపోతే ఓవెన్ దగ్గరే ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? చూసుకుంటా నాకు నోరు ఉండిపోగాను అందుకే. నోరు ఊరిపోతుందా? ఓవెన్ తీసి తినేయాలనిపిస్తుంది. చూడండి బాగా కరుగుతుంది. చూడండి చీజ్ ఎలా బాగా మెల్ట్ అవుతుందో. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. మొత్తం నేనే తినేస్తానమ్మా. నేను తినకూడదు. నేను కూడా తింటాను ఆ రోజు. నువ్వు తినకూడదు దాన్ని. నేను తినాలి. సరే ఎక్కువ నేను తింటామ్మా. కొంచెం ఒక పీస్ ముక్కు. అవును కొంతమంది నీకేనా? 2 మమ్మీకి, 2 నాకు, 2 దోషికి. ఏమ్మా? 3, 2, 1. ఆహాహాహా. సూపర్. ఓయ్ నాకు డూపర్. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పిజ్జా రెడీ అయిపోయింది. ఇంకా తీసి తినడమే. తీసుకున్నామా? ఫస్ట్ టేస్టింగ్ లోషిత్ నాది. అబ్బా నువ్వు ఈజీ తీస్తున్నావు కదా, నువ్వు ఎలా? ఫ్రెండ్స్ చూడండి, ఓవెన్ ప్లేట్లో నుంచి మామూలు ప్లేట్లోకి పిజ్జా తీసుకుంటున్నాము. దీని మీద కట్ చేస్తే గీతలు పడతాయి కాబట్టి మామూలు ప్లేట్లోకి తీసుకుని కట్ చేయాలి. ఇప్పుడు పిజ్జాని ఇప్పుడు స్లైస్గా కట్ చేసుకుంటాము. మా హనీ చూడు ఎంత ఎగ్జైట్గా ఉందో. లోషిత్ గారు చూడు ఓవెన్ చూస్తున్నాడు. నాకు ఇటువైపు కావాలి. హనీకి చిన్నది, అందుకే చిన్న హనీ కాబట్టి చిన్నదా? ఇటువైపు కావాలి నాకు. ఎందుకు? చిన్నదన్నావు కదా, చిన్నది. చూడండి ఫ్రెండ్స్ చీజ్ ఎంత బాగుందో. ఫస్ట్ చిన్న పాపకి ఫస్ట్, తర్వాత లోషిత్. బాగా టేస్ట్ వచ్చింది. బాగుంది చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇంట్లోనే పిజ్జాని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చూడండి చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంత పిజ్జాని మనం బయట కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర 300-400 ఖర్చు అవుతుంది. మనం ఇంట్లోనే 250 రూపాయలకి ఇలాంటి పిజ్జాలు 3 చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా చాలా బాగుంది. అమ్మా బాగుందమ్మా. సూపర్. దోశ ఎలా ఉంది? దోశ బాగుంది. బాగుందా? ఆ లెవెలే లేదు. లెవెల్ వేరా? ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.